ఎప్పుడు కొన్నాము అన్నది కాదు కదండి. మన వస్తువు అనేది భద్రంగా దాచుకున్నామా లేదా, ఇన్ని సంవత్సరాలు దాన్ని మంచిగా దాచగలిగామా లేనిదే కదా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నేను ఎయిత్ క్లాస్ నుంచి ఏమో ఎవరో ఒకళ్ళు అమ్మ వాళ్ళు ఇచ్చినాయో లేకపోతే ఎవరో బాబాయ్ వాళ్ళు ఇచ్చినాయో అవన్నీ కూడా నేను దాచుకుంటాను. నా అంతా నేను వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం, ఇయర్ రింగ్స్ షాప్కి వెళ్ళి కొనడం అనేది చాలా రేర్ అండి. అసలు కొనను నేను సామాన్యంగా, ఇంట్లో ఉన్నవే వేసేస్తాను. సో ఫుల్ వీడియో కూడా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ మీరు నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి నా దగ్గర చూడండి ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఎప్పుడే చెప్పినా నా 8th క్లాస్ అనుకుంటా. నా 8th క్లాస్ నుంచి నేను అన్నీ కూడా దాచుకుంటాను, ఏమి కూడా పడేయను. ఒకవేళ ఈ పాతవైనా కూడా నాకు పడేయలేదండి, కానీ చాలా ఐటమ్స్ అయితే తెచ్చుకుని అలా దాచుకుంటాను. నేనైతే ఎప్పుడు కూడా ఇయర్ రింగ్స్ బయట అయితే కొనను, ఎప్పుడు అలా దాచుకుంటాను. కొత్తవి అయితే ఇంకా చాలా ఎన్నో 3-4 సంవత్సరాల కిందటి కూడా నేను ఓపెన్ చేయకుండా ఇంట్లో అలాగే ఉంచుకున్నాను. సో ఎలాంటివి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాను. సో చూడండి ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే నా 8th క్లాస్లో. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను 8th క్లాస్లో అయితే కొనుక్కున్నాను వీటిని. అంటే నేనేమో కొనలేదులేండి, అమ్మ వాళ్ళు లేకపోతే బాబాయ్ వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు. బాబాయ్ షాప్, ఫ్యాన్సీ షాపు. సో అప్పుడు ఇవన్నీ నేను నిజంగా ఏవి కూడా ఇయర్ రింగ్స్ నేను కొనను. 8th క్లాస్ నుంచి నేను దాచుకున్నానంటే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా వెంటనే పెట్టేస్తాను, పెట్టుకుంటాను, వెంటనే తీసుకొచ్చి దాచేస్తాను. అంతకుమించి నేనైతే బయట అయితే పెట్టాను. ఎక్కువసేపు కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోను నేను. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా, ఇవి కూడా ఎప్పుడో అండి, ఈ మధ్య కొన్నవైతే అస్సలు కాదు. 1 year బ్యాకో లేకపోతే 2 years బ్యాకో, నాకు అటుగా ఐడియా కూడా లేదు, అప్పుడప్పుడు తీసుకున్నవి. సో ఇయర్ రింగ్స్ కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాను శారీస్ మీద. బాగున్నాయి కదా ఇవి. ఇంక ఈ టైప్ ఉంటాయి కదా, ఇవైతే నార్మల్గా శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్ అని అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటి మీద అయితే పెట్టుకుంటాను. ఈ జ్యువెలరీ చూడండి ఎంత బాగున్నాయో, పింక్ కలర్ షేడ్. కొన్ని అయితే ఇంకా నేను ఓపెనే చేయలేదు చూసారా, ఇవన్నీ కూడా ఓపెన్ అయితే చేయలేదు నేను. అసలు ఇయర్ రింగ్స్కి డబ్బులు అయితే పోయిన కూడా పోయిందండి, ఎవరో ఒకరు ఇచ్చినవో లేకపోతే అమ్మ వాళ్ళు ఇచ్చినవో ఇలా దాచుకుంటాను. చూడండి ఇవి ఎప్పుడో తీసుకున్నవి, అయితే ఓపెన్ కూడా చేయలేదు నేను ఇంకా ఇవే చూడండి, ఇవి జీన్స్ మీద లేకపోతే ఏమైనా లెహంగాస్ ఉంటాయి కదా వాటి మీద అయితే పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్. బాగున్నాయి కదా. సో నేనైతే ఎక్కువ ఆడను, అప్పుడప్పుడు పెడతాను అంతే వీటన్నిటినీ కూడా. అలాగే ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి కూడా అంతే బాగుంటాయి, కానీ బంగారం కన్నా ఇవి పిచ్చిగా బాగుంటాయండి. ఇవి పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తాను. చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో పెట్టుకుంటుంటే. సో ఇవి కూడా ఎప్పుడో ఈ ఇయర్ కూడా నాకు గుర్తులేదు, ఈ మధ్యలో అయితే కొన్నాయి కానే కాదు. ఇంక ఇవి చూసారా, ఇవి జీన్స్ మీద లేకపోతే వేరే డ్రెస్సెస్ వేస్తాం కదా, లైట్ వెయిట్ డ్రెస్సెస్ వేస్తాము, డల్ డ్రెస్సెస్ మీద ఇవైతే పెట్టుకుంటాను నేను. ఇయర్ రింగ్స్ బాగున్నాయా. అండ్ నెక్స్ట్ ఇవి కూడా అంతే, జీన్సెస్ మీద వాటి మీద అయితే పెట్టుకుంటాను వీటిని. ఇవేనండి రీసెంట్గా మా మమ్మీ అయితే తీసుకొచ్చారు వీటిని. సో మా అక్కకు ఒక పేరు, నాకు ఒక పేరు అని తీసుకొచ్చారు. ఇవి కూడా నేను రీసెంట్గా అయితే పెట్టుకున్నాను. ఇంత పెద్ద అవసరమా అని మా అమ్మమ్మ అయితే తిడతా ఉంటుంది, కానీ అయినా నేను అలాగే పెట్టేసుకుంటాను. అండ్ ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, సేమ్ అదే కలర్, సేమ్ రెడ్ కలర్. సేమ్ మోడలే కానీ కలర్స్ వేరు. రెడ్ కలర్ బుట్టీలు ఒకటి. అంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు, నా బాబాయ్ వాళ్ళు ఇస్తూ ఉంటే నేను వాటిని అలా పెట్టేసుకుంటాను. ఇది కూడా అండి, ఇది ఎప్పుడుదే కదా తెలుసా, నా 9th క్లాస్ది. నా 9th క్లాస్లో పెట్టుకున్నవి. ఒకవేళ పిక్స్ ఏమైనా దొరికితే అప్పుడు నేను పెట్టుకున్నవి నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, చూస్తాను ఒకసారి గ్యాలరీస్లో ఉన్నాయేమో అప్పటివి. సో బ్లాక్ కలర్వి ఇవైతే నాకు చాలా ఇష్టము. లైట్గా అక్కడక్కడ స్టోన్ పోయినా కూడా నేనైతే వాడతాను, అస్సలు పడేయను.
చాలా ఇష్టం ఇవి. సో ఇవైతే లైట్ వెయిట్లో ఉంటాయి. వీటిని అయితే వాడుతూ ఉంటాను నేను. బరువు ఉన్నవి నాకు పెట్టబుద్ధి అయింది, చెవు నొప్పి వచ్చేస్తుంది, కొరికేస్తాయి అన్నట్టు ఫీల్ వస్తుంది. అందుకే నేను ఎక్కువ పెట్టుకుని వాటిని. అండ్ ఇదొకటి శారీస్, డైలీ వేర్ శారీస్ ఎప్పుడైనా కట్టాను అనుకో, ఏమైనా ఫ్రైడేస్ కానీ లేదా ఏకాదశి అలాంటి డేస్ అప్పుడు కడితే జస్ట్ ఇలా పెట్టేస్తాను, వెంటనే తీసేసి చూడండి ఇవి పెట్టుకుంటాను. చూసారా ఇన్ని చోలీలు చూస్తున్నారు, కానీ నేను పెట్టుకునేవి చూసారా అలాగే అండి, ఉన్నట్టే పెట్టుకోరు అంటారు కదా, సేమ్ అలాంటిది ఇది కూడా. అండ్ ఇది కూడా బుట్ట టైప్ వచ్చేది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మా అమ్మాయి ఉంటే బాగుండు, పాప ఉంటే బాగుండు, పెట్టుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. వాడు నాకేమో మగపిల్లడు. అండ్ ఇది కూడా, ఇదైతే ఎప్పుడుదోనండి, ఎప్పుడు కొన్నానో కూడా తెలీదు. చెన్నైలో కొన్నది చూడండి, దీని మీద సరవణ స్టోర్స్ అని కూడా ఉంది. చెన్నైలో ఎప్పుడో కొన్నాను, ఎన్ని ఇయర్స్ బ్యాక్ కూడా గుర్తులేదు. ఇంకా దీన్ని అసలు ఓపెన్ కూడా చేయకుండా వీటిని అలాగే వాడుతున్నాను చూడండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుందేమో. ఇవ్వండి ఇవి కూడా పిచ్చే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి బంగారం కన్నా. ఎందుకంటే వాడని వెంటనే నేను దాచేసుకుంటాను కాబట్టి ఇన్నాళ్ళు మనం దాచుకోగలిగాము. అదే పెట్టేసి పడేస్తూ ఉంటే మన దగ్గర ఉండవు కదా. సో ఎప్పుడు కూడా నేను పెట్టుకున్నానంటే వెంటనే తీసేసి ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ పెట్టేస్తాను. అందువల్ల నా దగ్గర అయితే ఎక్కువగా ఇవి మంచిగా ఉంటాయి. అండ్ ఈ యొక్క మోడల్ అయితే ఎప్పుడో తీసుకున్నాను. ఇవి కూడా పర్పుల్ కలర్ డ్రెస్ ఒకటి ఉంటే దాని మీదకి, అంటే తీసుకోలేదు, అలా సెట్ చేసుకున్నాను ఆ డ్రెస్ మీదకి అలా పనికొస్తాయని. అండ్ ఏమో బుట్ట టైపు జ్యువెలరీస్. ఇవి నార్మల్వి, రింగ్ టైపు చోలీలు ఉంటాయి కదా, సో అలాంటివి. డైలీ వేర్ వాడేవి ఒక దాంట్లో పెట్టేస్తాను, నార్మల్గా వాడేవి ఒక దాంట్లో పెట్టేస్తాను. జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ వేసి ఇలా రింగ్ టైప్ పెట్టేసుకుంటాను. వాడిన చోలీలు ఇవన్నీ కూడా. దీని కూడా స్టోన్స్ అయితే ఊడిపోయినాయి, కానీ అలాగే దాస్తూ ఉంటాను. నువ్వు మా బాబాయ్ అయితే నిద్ర లేచిపోయాడు, లేచాడు. చూడు, నువ్వు అమ్మాయి అయితే నీకు పెట్టేదాన్ని కదా. సో ఇది ఒకటి జ్యువెలరీస్ లైట్ వెయిట్వి. మా పాప పుట్టుండి ఇవన్నీ కూడా వాడికి పెట్టేసేదాన్ని దానికి. సో ఇది కూడా మా బాబాయ్ అయిపోయాడు, పెట్టడానికి ఏమీ లేవు కదా, ఎన్నో పెట్టినదాన్ని కదా. సో అలాగే ఉంటుందండి. ఎన్ని జ్యువెలరీస్ ఉన్నా కూడా మనకి ఆడపిల్లలు లేదు. కొన్ని సెకండ్ టైం అయినా పాప ఉంటే అన్నీ దాచుకుంటాను ఎప్పుడెప్పుడు. ఇవన్నీ కూడా ఇంకా జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి, అవి కూడా ఎప్పుడెప్పుడో ఉన్నాయి. చాలా మటుకు నేను ఎప్పుడో యూజ్ చేసినవి. ఇవేమో శారీస్ మీద పెట్టుకుంటాం కదా, గోల్డ్ టైపు. సో అలాంటివి అయితే తీసుకున్నాను. జుంకాలు పట్టు అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవచ్చు కదా శారీస్ మీద. కానీ ఇవన్నీ కాకుండా ఇంకా నాకు ఇలాంటివి అయితే ఇంకో పెద్ద సెట్ ఉందండి, అదైతే నేను ఇంకో వీడియోలో చూపిస్తున్న చోలీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు పెట్టుకునేవి. డైలీ వేర్గా పెట్టుకుంటూ ఉంటాను వీటిని. ఇవైతే చాలా ఉన్నాయి, ఇంక నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా. సో వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.